అవసరానికి పనిచేయదు. బయటికి వెళ్ళి ట్రై చేద్దాం. అబ్బా, సెల్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి వచ్చిందే. ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం. ఎక్స్క్యూజ్ మీ, నా సెల్ ఫోన్ ఎక్కడో పోయింది. అర్జెంటుగా నా ఫ్రెండ్కి ఫోన్ చేసుకోవాలి. ఒకసారి ఫోన్ ఇస్తారా? ఇందులో ఛార్జింగ్ చాలా తక్కువ ఉందమ్మా. రెండు మాటలు మాట్లాడతాను ప్లీజ్. సరే తీసుకో. థ్యాంక్ యూ. భలే ఐడియా ఇచ్చావే. లేకపోతే మనల్ని సర్వెంట్స్గా వాడుకుంటారా? వీలైనప్పుడల్లా గిఫ్ట్లు డబ్బులు నొక్కుతూ ఉండాలి. నందిక నమ్మాలంటే బెస్ట్ ఫ్రెండ్స్గా నటించాల్సిందే. ఏదో కొత్త నెంబరే. హలో. యు స్టూపిడ్స్, ఇడియట్స్, డర్టీ రాస్కల్స్. నేనేం చెప్పాను, మీరేం చేశారు? విరాట్ సార్ తో కలిపి ఆ భూమిని లోపలేసి వచ్చారు కదే. అర్జెంటుగా వచ్చి ఆ కీస్ ఇవ్వండి. అయ్యో నందిక, నువ్వా? ప్లాన్ అప్సెట్ అయిందా? నువ్వు చెప్పినట్టే కీ అక్కడే కాంపౌండ్లో విసిరేసి వచ్చాం. వచ్చి వెతికివ్వండి. అయ్యయ్యో, మేము ట్రైన్ ఎక్కేసాం నందిక. ఊరెళ్తున్నామని చెప్పాం కదా. డామ్ ఇట్, అసలు మిమ్మల్ని. హలో 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 నందిక, హలో. దారిలో దిగి రండి. హలో, వినిపిస్తోందా? హలో హలో నందిక, వినిపించట్లేదు. హలో హలో. కట్ అయిపోయిందండి. నా సెల్ ఫోన్ అంతేనమ్మా, ఛార్జింగ్ అయిపోతే కట్ అయిపోద్ది. ఓ మై గాడ్, ఇప్పుడెలా రూమ్ లాక్ తీయించేది? ఈ తాళాలు బాగు చేసేవాడి కోసం ఎక్కడ వెతకాలి? ఇదిగో అబ్బాయి. గుడ్డిదానివా? నన్ను పట్టుకున్న అబ్బాయి అంటావేంటి? సారీ అంకుల్. అంకుల్ ఏంటి, పెంకులేంటి? తాడు చెట్లాగా ఎదిగావు. నేను నీకు అంకులేంటి? ఏమని పిలవాలో నువ్వే చెప్పు. నా పేరు తాళం కప్పల తిప్పయ్య. ఆ పేరెట్టి పిలువు. సరే తిప్పయ్యా, మా ఇంట్లో తాళం చెవి పోయింది, అది తీయడానికి రావాలి. ఆ ఇల్లు నీదేనానికి గ్యారంటీ ఏంటి? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,